హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రేషీ లెర్నింగ్. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బిఎన్ఎస్ లో సెక్షన్ 2 డెఫినేషన్స్ గురించి చూసుకుంటున్నాం కదా. సెక్షన్ 2 క్లాస్ 7 లో డిజానెస్ట్లీ నిజాయితీ లేకుండా అని అర్థం. డిజానెస్ట్లీ మీన్స్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ రాంగ్ఫుల్ గెయిన్ టు వన్ పర్సన్ ఆర్ రాంగ్ఫుల్ లాస్ టు అనదర్ పర్సన్. అంటే నిజాయితీ లేకుండా ప్రవర్తించి ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేలా చేయడం లేదా తప్పుడు లాభం పొందేలా చేయడం, దీనినే డిజానెస్ట్లీ అని అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇంట్లో రెంట్ కి ఉంటాడు. అయితే అతనికి తప్పుడు నష్టం కలిగించాలని ఒక ఉద్దేశంతో రెంట్ పే చేయకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. దీనినే రాంగ్ఫుల్ లాస్ అని అంటారు. ఇంకా రాంగ్ఫుల్ గెయిన్ అంటే అర్హత లేని ఒక వ్యక్తికి ఒక విలువైన వస్తువును కానీ లేదా ఒక పొజిషన్ గాని వచ్చేలా చేయడం, దీనినే రాంగ్ఫుల్ గెయిన్ అని అంటారు. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ 8 డాక్యుమెంట్. డాక్యుమెంట్ మీన్స్ ఎనీ మ్యాటర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ డిస్క్రైబ్డ్ అపాన్ ఎనీ సబ్స్టాన్స్ బై మీన్స్ ఆఫ్ లెటర్స్, figures or marks or by more than one of those means and includes electronic and digital record intended to be used or which may be used as evidence of that matter. జనరల్ గా మనం డాక్యుమెంట్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో డాక్యుమెంట్ కి మీనింగ్ ఏమి ఇచ్చారంటే, ఒక విషయాన్ని అక్షరాల ద్వారా గాని లేదా అంకెల ద్వారా గాని ఏదైనా గుర్తుల ద్వారా గాని లేదా ఎలక్ట్రానిక్ డిజిటల్ రికార్డ్స్ ద్వారా గాని వివరించడం లేదా వ్యక్తీకరించడం, దీనినే డాక్యుమెంట్ అని అంటారు. నెక్స్ట్ సెక్షన్ 2 క్లాస్ 9 ఫ్రాడులెంట్లీ అంటే మోసపూరితంగా. ఫ్రాడులెంట్లీ మీన్స్ డూయింగ్ ఎనీథింగ్ విత్ ద ఇంటెన్షన్ టు డిఫ్రాడ్ బట్ నాట్ అదర్వైజ్. ఇక్కడ ఒకరికి నష్టం కలిగించాల్సిన అవసరమే లేదు, జస్ట్ మోసపూరితంగా ఏ పని చేసినా దానిని ఫ్రాడులెంట్లీ అని అంటారు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.